ఈ సంవత్సర పరిపాలన దగ్గరగా ఉన్నాము. అటుపక్క మహానాడు సభలు జరిగాయి, ఇటుపక్క వెన్నుపోటు దినోత్సవాలతో పాటు మొన్న తెనాలి పర్యటన కూడా చేశారు జగన్ గారు. ఎలా అనిపిస్తుంది? ఏమండి వెన్నుపోటు అంటే ఈయన చేయలేదా? వెన్నుపోట్లు వాళ్ళ బాబాయని లేపలేదా? ఎన్ని చేయలేదు పాపం. ఆయన డాక్టర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన చంపేయలేదా? ఇది అంత వెన్నుపోట్లు కదా. ఇప్పుడు ఇవన్నీ ఊరక రేపెట్టుకోవటమే. వాళ్ళు ఏదో ప్రజల అభిమానం పొందామని చేస్తున్నాడు అంతేగాని బాగా వర్క్ ఉంటే అప్పుడే చేసేవాడు కండి. ఏమన్నా రోడ్లు వేసాడా? ఇవాళ హాయిగా పోతున్నాం. గొల్లపూడి అవతల డ్యూటీకి పోతుంటే హాయిగా ఉంది. అది వరకు పోతుంటే ఈ సొరంగం ఉన్న నడువును పోయాయి మాకు. అంతా చేస్తున్నా కూడా ఇంకా చేయలేదంటే ఎట్టంటాం? మనం ఎట్టంటామండి? వాళ్ళు ఎవరు అన్నారా? అభిమానం వేరు చూసాడు. మనకు ఎవరు అయినా పార్టీ గురించి మాట్లాడలేదు, పని చేసే వాళ్ళ గురించి ఆలోచించాలా. ఈయన చెప్పేదేనండి, రాబోయే యువతరానికి పనికి వచ్చే పనులు ఈయన పట్టాడు. ఆడు ఏం పట్టాడు? రాజధాని ముందేమో రాజధాని ఇదే అని చెప్పి ఇల్లు కట్టుకున్నాడు, అయిపోయింది. మూడు రాజధాని అన్నాడు. ఏం చేశాడు? ఏమీ లేదు. అది లేదు, ఇది లేదు. ఈ నయం కదా. రాజధాని కాన్సెప్ట్కే మేము వ్యతిరేకం. నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాల్లో శాశ్వత భవనాలు సెక్రటేరియట్ కట్టుకోండి అని ఆయన మొన్నే అన్నారు కదా. ఎవరు? జగన్ గారా? ఎప్పుడు? ఈ ప్రెస్ మీటింగ్ నిమిత్తం ఏమండి అది ముందు ఉండాలిగా తెలివితేటలు. ఫస్ట్ స్టార్టింగ్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు పూజ పెట్టినప్పుడు ఇది ఓకే బ్రహ్మాండం చేస్తున్నా అది ఇది అన్నాడు, పూడాడు. ఇవాళ అది ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఏంటంటే వాళ్ళు స్వార్థం కోసం ఆలోచించుకోవడమే. మరి ఎలా ఉంది సార్ రైతుల పరిస్థితి? అట్లా ఎలా ఉంది? 33,000 ఎకరాల్లో ఆల్రెడీ అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యాయి. గతంలో ఉన్నవన్నీ క్లియరెన్స్ చేసి జంగిల్ క్లియరెన్స్లు కానీ ఇవి కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. ఎలా ఏం చేస్తారండి? ఇప్పుడు ఉన్న ఇల్లు బగలు కొట్టారు, మళ్ళీ అది బాగు చేసుకోవాలా? మరి చేస్తున్నాడు కదా, అయ్యే పని చేస్తున్నాడు పాపం ఆయన. మరి అతను అంటానికి లేదు సార్. ఇప్పుడు పరిపాలన అయితే పర్వాలేదు సార్. ఇంకా నెక్స్ట్ కూడా అభివృద్ధి అనేది కనబడుద్ది మనకి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటుపక్క ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఎలా అనిపించింది ఈ సంవత్సరం? పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి మనకి కేంద్రం నుంచి ఫండ్స్ కానీ అన్నీ ఈయన కలవటం, వాళ్ళిద్దరు కలవటం మనకు అన్ని పనులు సక్రమంగా అవుతున్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి. సార్ మరి లెక్కర కేసు ముందుకెళ్తుందా, ఆగిపోతుందా? ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది కదా లెక్కర కేసు. అది ఎక్కడి నుంచి ఎక్కడి సంబంధాలనే మనకు తెలియదు కదా. వాడు సంబంధాలను బట్టి అట్లా ఆపుకుంటాడో లేకపోతే దొరుకుతాడో, ఎక్కడో దొరుకుతాడు కదా. దొంగనే వాడు ఏడోసారి బురదలో కాలేజీ తప్పదు, ఇడు దొరికిపోతాడు ఎక్కడోసారి తప్పదు. మహానాడు 3 రోజులు కడపలో అట్టహాసంగా చేశారు. ఏదైతే సంక్షేమ అభివృద్ధి పాత వ్యవస్థలు గాలిలో పెట్టడానికి ఎంత సమయం పట్టిందో కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? పర్వాలేదని చేస్తాడని నమ్మకం ఉంటుంది కదా జనాలకి. అది ఇప్పుడు అప్పుడు అది చేతనా అన్నాడు. ఏముంది చెప్పు? ఆ పథకాలు ఇచ్చాడు, రాష్ట్రాన్ని దోచేశాడు వెనక్కి. జూన్ 1 నుంచి కూడా చూసుకున్నట్లయితే మొన్న జూన్ 1 నుంచి మళ్ళీ రేషన్ డిపోల్లో రేషన్ తీసుకునే విధానానికి స్వస్తి మళ్ళీ శ్రీకారం చుట్టారు. పాత విధానం స్వస్తి చెప్పారు. ఎలా అనిపిస్తుంది? పాత విధానం నేను చెప్పాను. అప్పుడు అన్ని కోట్లు అది ఖర్చు పెట్టాడా? అదే వీళ్ళకి ఎవరికన్నా విత్తనాలు పథకాలు, ఆ పథకాల్లో ఏదన్నా ఇస్తే అది కలిసి వచ్చేదిగా. అవి పెట్టి వేస్ట్గా చేస్తే ఇప్పుడు వాళ్ళని పాపం అటు ఇటు కాకుండా చేసినట్టే కదా. ఈయన ఏం చేశాడు? ఇట్లా కాదు, వీళ్ళ ఇదైతే బాగుండిద్దని కొంత స్వార్థం అక్కడ. ఏది వ్యాన్లు అవి పెట్టి వ్యాన్లో బియ్యం లేచిపోవటం, అవి వేరే సాటి అమ్ముకోవటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే అది లేదు, డైరెక్ట్గా పోవడం తీసుకొచ్చుకోవడం, లేదా ఈ డబ్బులు ఇస్తారు. చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి దగ్గరగా ఉన్నాం పరిపాలనలో. జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుంది. దీనికంటే ముందే కడపలో మనం మహానాడు సభలు చూసాము. ఇటుపక్క ప్రతిపక్షాలు కూడా తెనాలి పర్యటన జగన్ గారు ఇటుపక్క వెన్నుపోటు దినోత్సవాన్ని నిన్న కూడా చేశారు. ఇటుపక్కేమో పథకాలకేమో హడావుడిగా ఉంది. మరి రాష్ట్ర ఖజానా ఎలా ఉంది? టోటల్గా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఖజానా గురించి ఎవరు తెలుసండి? ప్రజలకు కావాల్సినట్టు ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? జగన్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చారు? ఆయన దానికి ఎక్కువ ఇచ్చారనుకో ఈయనకే చేయి, ఈయన సరిగా లేదనుకో ఈయన సరిగా లేదు, ఆయన ఉంటే బాగుండే అంటారు. ఇది మామూలుగా ఉండే లోకంలో ఉండే వాక్యం. పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? తప్పిపోయిన మహిళలు 30,000 మంది దొరికినట్టేనా? అది కాదయ్యా, పవన్ కళ్యాణ్ అంటే కొత్త కదా, కొత్త మోజు ఎట్లయినా. ఇప్పుడు పాత పడితే కదా తెలిసేది. కొత్త మోజు ఎవరికైనా పెళ్ళైన కొత్తలో ఎట్లుంటుంది? అదిగో ఇదిగో ఇదిగో అంటుంటారు. పెళ్ళి ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ పక్క అటుపక్క తిరుగుతూ ఇటుపక్క ఇటు తిరుగుతారు. అది పవన్ కళ్యాణ్ కొత్త కదా, కొత్త మోజు. అది మరొక అంశం అయితే అమరావతి పోలవరం. సార్ ఏమంటారు యాజ్ ఏ సీనియర్ కదా దీనిపైన? అమరావతి పోలవరం అంటే ఇంత జగన్ ఉన్నప్పుడు పాడు చేశాడు దాన్ని. అది మరి మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యపట్నం ఉండాలి కదా. పైగా పోలవరం అంటే మంచి పెద్ద ప్రాజెక్టు. దానివల్ల చాలా కొన్ని లక్షల మంది ప్రజలు, రైతులు బాగుపడతారు. కాబట్టి అటువంటిది డెవలప్ చేయాల్సింది. అంటే మరి డెవలప్ చేశానంటారు కానీ దాంట్లో ఏముందో తెలియదు. ఎవరు వచ్చినా అంతకుముందు ఏం తప్పులు చేశారు అవి బయటికి తీయడమే సరిపోతుంది తప్ప ఇప్పుడు ఉంది సరే అదేదో జరిగిపోయింది అక్కడ చేస్తామని ఉండదు. దీనికంటే ముందు వాడు ఏమని తీశాడు, వాడు ఎక్కడ పెట్టాడు, ఎక్కడ కాలు పెట్టాడు, ఎక్కడ ఏళ్ళు పెట్టాడు, ముందు అది దాని మీదనే ఉంది కానీ ఎక్కువ శ్రద్ధ
పని చేసుకుందామని దీని మీద లేదు. ఈ మాటలు మాత్రం చెబుతారు. అయిపోయింది అదేం దానికి అంటారు పిలిచాము, తిండి అంటారు పిలిచాము, ఈయన చేసాము. ఆఖరి చూసిందంటే వాడు ఇంత బొక్క ఉంది, వీడు ఇంత బొక్క ఉంది, వాడు ఇంత చేశాడు, మొత్తం ఏం లేదు మా దగ్గర, మొత్తం దులుకొని పోయాడు అంటారు. ఎవరు చేసినా అంతే. జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుతో దులిపాడు అన్నాడు. ఇప్పుడు ఈ జగన్ ఈయన వచ్చిన తర్వాత మన జగన్ దులుపుకొని పోయాడు అంటున్నారు. ఇది బస్సు ప్రయాణం మహిళలకి ఎంతవరకు బాగుంటుంది అంటారు? పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ చూసాం, తన్నుకున్నారు, తోసుకున్నారు, కొట్టుకున్నారు. అది కాదయ్యా, ఇప్పుడు ఆడవాళ్ళతో ఎలా ఉంటుందంటే పెడితే కానీ తెలియదు, జుట్టు పట్టుకొని అసలు మగవాళ్ళు అయితే ఒకటి మాటలు మాట్లాడుకుని నెట్టుకుంటారు. ఆడవాళ్ళు అట్లా కాదు, పైకి అందరూ జడలు ఉంటాయి కదా, జడలు పట్టుకుని పీక్కుంటారు. అప్పుడు తెలుస్తుంది. అది విధానం మరొకసారి పాత విధానానికే మొగ్గు చూపింది ప్రభుత్వం. ఏదైతే డెలివరీ వ్యాన్స్ ఆపేసేసి డిపోల్లో తీసుకోమంటున్నారు, బాగుంటుందా? పక్కదారి పట్టదా అనేది వీళ్ళ వాదన. ఏమయ్యా పక్కదారి పట్టదు అంటే అసలు స్టోర్లోనే పక్కదారి పడుతుంటే రోడ్డు మీద ఏంటి అని నేను వెళ్ళాను స్టోర్కు. డబ్బులు ఇచ్చాను. ఏంటంటే మరి అమ్ముకున్నారు అక్కడే 10 రూపాయలు బియ్యం. మరి ఏం చేసినా కుక్కతోక వంకర, నువ్వు ఎన్నైనా చేయి, ఈ ప్రజలు అవసరం అమ్ముకుంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చే విధానం ఉంటే డబ్బులకు అప్పుడు పోతుంది. 2029 టార్గెట్గా జగన్ గారు ఒక పరంగా మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ప్రభుత్వాలు ఆల్రెడీ సంక్షేమ అభివృద్ధి గురించి చెప్తూనే ఉంటారు ఈ సభల్లో. ఎలా ఉంటుంది సార్ కంపారిజన్? ఎలా ఉంటుంది? పాత ప్రభుత్వాలు ఏమైనా పుంజుకుంటాయా? ఇప్పుడు ఏమి ఉండవయ్యా. చివరి మూమెంట్లో ఏమో ఎక్కువ ఏదో ఎవడిస్తే వాడి మొదలు వెళ్తారు జనాలు అంతే. ఇప్పుడు ఊరికి వెళ్ళి తిరగడమే. ఏదంటే మర్చిపోకుండా ఉన్నాడు జగన్ ఉన్నాడని తెలుసుకోవడానికి మాత్రం తప్ప వీళ్ళ ప్రపంచంలో జగన్ ఏమి ఆగడు. తల్లికి వందనం జూన్ 12 సార్, ఒంటరి వితంతు మహిళ పెన్షన్లు, దాంతోపాటు ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం. ఒకేసారి ఖజానా మీద భారం పడుతుందా? ఎక్కడ పండిస్తాడా? చంద్రబాబు నాయుడు పండిస్తాడా? చంద్రబాబు మహా ముదురు, ఒకటి పోస్ట్పోన్ చేసుకుంటాడు. ఇప్పుడు అది రాలేదు, ఇది రాలేదు, అది పెండింగ్, ఇది పెండింగ్, ఇట్లా జరుపుకుంటాడు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటికేముంది చెప్పులే. ఒక డబ్బులు ఆడవాళ్ళు 1500 ఇచ్చాడా? తర్వాత అది కాదు, ఈ 4000 ఒక్కటి చూపించి మిగతా ఏమి ఇచ్చాడు? అది 100 అంటాడు, ఇది 100, అదిగో బస్సు, ఇదిగో బస్సు, అదిగో బస్సు, ఇదిగో బస్సు. సంవత్సరం అయిపోయింది. మరి అంతే ఉంటుంది. చంద్రబాబు నాయుడు కానీ సామాన్యుడు కాదు. ఆయన బాగా తెలుసు ఎవరికి ఎక్కడ పెట్టాలనో, ఎక్కడ పుల్ల పెట్టాలనో, ఎక్కడ నిప్పు పెట్టాలనో, ఎక్కడ పుల్ల పెట్టాలో బాగా తెలుసు ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.